హలో ఆల్. వెల్కమ్ టు ఇరాహాస్ డైరీ నానకూచు కబుర్లి ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈ ఈరోజు మనం రాయలసీమలో కేవలం రాయలసీమలో మాత్రమే కనుక్కున్న బాగా దొరికే అద్భుతమైన రుచిగల గోంగూర శనక్కాయల పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దామా? సో ఈ పచ్చడి చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏందో ముందుగా చూద్దాము. గోంగూర ఒక అరకట్ట ఉండాలండి. అంటే సుమారు 150 గ్రాముల గోంగూర. అదే అండి మా రాయలసీమ మాటలో చెప్పాలంటే గోవాకు. దాంతోపాటు శనక్కాయలు, అదే అండి పల్లీలు ఒక 100 గ్రాములు, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు గుప్పెడు, ఉల్లిపాయలు 3 పెద్దవి, టమాటాలు 4 మీడియం సైజులో ఉన్నవి తీసుకోండి, 6 పచ్చిమిర్చి తీసుకోండి. అలానే అందరికి ఇష్టమైన కొత్తిమీర చేతి నిండా, అంటే మరి అది కూడా గుప్పెడు. దాంతోపాటు ఉప్పు మీ రుచికి తగినంత. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఈ చట్నీ తయారు చేసే ప్రాసెస్ ఏంటో ఒకసారి చూద్దామా? ముందుగా మనము కడాయిలో పల్లీలను వేసి ఆ పల్లీలన్నీ బాగా దూరగా వేగేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి, ఎక్కువ మాడకుండా అలానే తక్కువ రోస్ట్ అవ్వకుండా పల్లీలని బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు దూరగా వేయించాలి. అలా వేయిస్తున్న ప్రాసెస్లో పల్లీలను మధ్య మధ్యలో కదుపుతూ మధ్య మధ్యలో చూసుకుంటూ బాగా వేయించాలి. అండ్ ఇంకొక పక్కన ఇంకొక పొయ్యి మీద ఒక కడాయిలో మనం తీసుకున్న గోవాకుని, అదే అండి గోంగూరను వేసి దానితో పాటు 2 టీ గ్లాసుల నీళ్ళు వేసి బాగా మగ్గనివ్వండి. ఎందుకు మగ్గాలి అంటే గోంగూర అనేది చట్నీతో పాటు కలిస్తేనే ఆ గోంగూరలో ఉన్న పులుపు అనేది మన చట్నీలో కలిసి మన పంటికి అండ్ మన జిహ్వానికి, మన నాలుకకు అండ్ అలానే ఫైనల్గా మన జీవికి ఆ పులుపును, రుచిని అందిస్తూ ఆహా అనే కమ్మదనాన్ని అందిస్తాయండి. కాబట్టి గోంగూర బాగా మగ్గనివ్వండి. అండ్ ఈలోపు వేగిన పల్లీలను తీసి ఒక ప్లేట్లో వేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఎందుకంటే పూర్తిగా చల్లారితేనే వాటి మీద ఉన్న పొట్టు నీట్గా వచ్చేస్తుంది, లేదంటే అలానే అంటిపెట్టుకుని ఉంటుంది. ఇప్పుడు పల్లీలను వేయించిన కడాయిలోనే కరివేపాకు వేసి, కరివేపాకును కడగాలండి. అండ్ కడిగిన తర్వాత కడాయిలో వేసి కరివేపాకులోని చెమ్మంతా బాగా ఇమిరిపోయి మనం చేత్తో పట్టుకుంటే కరివేపాకు విరిగిపోవాలి. అంటే కరివేపాకు మొత్తం ఆకులాగా లేకుండా ముక్కలుగా అవ్వాలి. క్రంచీనెస్ వచ్చేంత వరకు దాన్ని బాగా వేగనివ్వండి. అది వేగిన తర్వాత అందులోని కొంచెం 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఆ జీలకర్రని చిటపటలాడి పూర్తిగా కలర్ మారేంత వరకు వేయించండి. అని వేగిన తర్వాత రెండింటిని తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం నూనె యాడ్ చేసి ఆ నూనెలో టొమాటోలను యాడ్ చేయండి. అలానే పక్కన పొయ్యి మీద ఉన్న గోంగూరని కదపండి. కదిపిన తర్వాత గోంగూర మగ్గింది అని మనకు అర్థమవుతున్నప్పుడు ఒక చిన్న స్పూన్తో కొంచెం నూనెను అలా స్ప్రింకిల్ చేయండి. చేసిన తర్వాత కొంచెం మనం తీసుకున్న గుప్పెడు కొత్తిమీరలు సుమారు కొంచెం కొత్తిమీరను తీసుకొని అందులో వేయండి. వేసి అలా కదుపుతూ ఉండండి. అండ్ కదిపిన తర్వాత బాగా మగ్గింది అని అర్థమైనప్పుడు ఆ గోంగూరను తీసి ఆ కడాయిని తీసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కడాయిలో ఉన్న టమాటాలను బాగా కలుపుతూ బాగా వేగిన తర్వాత, అదే బాగా మగ్గిన తర్వాత టొమాటోల పైన ఉన్న తోల్ని తీసేయండి. ఎందుకంటే టమాటోలు తోల్ని తీసేస్తేనే టమాటోలు చట్నీలో పూర్తిగా కలిసిపోతాయి. లేదంటే ఆ తోలు ఉండడం వల్ల టమాటాలు పూర్తిగా కలవవు అండ్ చట్నీ రోట్లో దంచేటప్పుడు మనకు కన్వీనియంట్గా ఉండదు. అండ్ టమాటాలు మగ్గిన తర్వాత అదే కడాయిలో ఇంకొంచెం నూనె యాడ్ చేసి తీసుకున్న ఉల్లిపాయల్ని 4 ముక్కలుగా చీల్చేసి వాటిని వేసి ఒకే 1 నిమిషం పాటు వేగనివ్వండి. నా పర్సనల్ టేస్ట్ ప్రకారంగా ఉల్లిపాయలు అనేవి కొంచెం కచ్చా పచ్చగా ఉండాలి. ఎందుకంటే తింటున్నప్పుడు ఆ ఉల్లిపాయలు మనం పంట కింద పడుతూ ఉంటే ఆ రుచి అనేది ఇంకా పెరుగుతుంది. అండ్ బాగా 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఆ ఉల్లిపాయలని తీసి పక్కన పెట్టుకొని
అదే కడాయిలో మనం తీసుకున్న పచ్చిమిర్చిని వేసి బాగా చిటపటలాడనివ్వండి. చిటపటలాడడం అంటే ఊరికి చిటపట కాదండోయ్, పచ్చిమిర్చి పగలాలి. పగిలితేనే అందులో ఉన్న కారం అంతా ఇమిరిపోయి మనం తీసుకున్న పచ్చిమిర్చి మన చట్నీకి ఇంకొంచెం రుచిని యాడ్ చేస్తూ కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత చట్నీని రోట్లో ఎలా నూరాలో, అదే అండి మా రాయలసీమల భాషలో చెప్పాలంటే ఎలా దంచాలో చూద్దామా. ముందుగా రోట్లో మనం వేయించిన జీలకర్ర, కరివేపాకు, వాటితో పాటు తగినంత ఉప్పు వేసి ఈ మూడు బాగా కలిసి జీలకర్ర, కరివేపాకు బాగా పొడి పొడిగా, అసలు అంటే కంటికి కనిపించినంత పొడిగా అయ్యేంతవరకు దంచాలి. ఎందుకంటే అలా దంచితేనే దాంట్లో ఉన్న టేస్ట్ మొత్తము చట్నీలో కలుస్తుంది అండ్ మనకు కూడా తినడానికి చాలా రుచిగా అండ్ నోటికి కమ్మగా ఉంటుంది. ఇవి దంచిన తర్వాత వాటిలోకి దూరగా వేయించిన పల్లీలను వేసి ముందు మనం దంచిన జీలకర్ర పొడి అనే పల్లీలు బాగా రెండు కలిసి కొంచెం ముద్దగా అవుతుంటాయండి. అయినా కూడా బాగా దంచాలి. ఇది కొంచెం టైం తీసుకుంటుందండి, అయినా ఓపికగా దంచండి. దానికోసమే చెప్పారండి పెద్దలు, రోట్లో పచ్చడి దంచడం కూడా ఓ కలేనండో, ఎందుకంటే అది అందరికీ చేతి కాదు కాబట్టి. అండ్ ఈ పల్లీలు ఆ జీలకర్ర పొడి బాగా మిక్స్ అయ్యింది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి మనము చిటపటలాడించిన ఘాటుగా ఉండే పచ్చిమిర్చిని వేసి బాగా నుజ్జు చేయండి. ఈ నుజ్జు చేసే ప్రాసెస్లో పల్లీల మీద ఉండే తోలు మొత్తం ఊడిపోయి పల్లీలంతా శాంతం ఆ మిక్చర్లో బాగా కలవాలి. అండ్ బాగా కలిసిన తర్వాత నెక్స్ట్ మనము బాగా మగ్గించిన గోంగూర, అదే గోవాకి ఏదైతే ఉందో దాన్ని తీసుకొని దాంట్లో వేసి బాగా నూరండి అండ్ రోకలి బడని బాగా రోట్లో తిప్పండి. ఎందుకంటే అప్పుడే ఈ పల్లీ మిశ్రమం ఎక్కడైనా రోట్లో అంటి పెట్టుకుని ఉన్నా కూడా మనం తిప్పడం వల్ల ఆ గోంగూరతో పాటు కలిసి వచ్చేస్తుంది. అలా బాగా వేసినంత మగ్గిన తర్వాత బాగా మగ్గించిన టమాటాలను కూడా ఒక్కొక్కటిగా వేస్తూ అంతా బాగా కలిసిపోయేంత వరకు బాగా దంచండి. దానిపైన మనం ఒకే ఒక నిమిషం పాటు వేగించిన ఉల్లిపాయలను వేసి బాగా దంచండి. బాగా దంచడం అంటే ఎలా అంటే ఉల్లిపాయలన్నీ పచ్చిగానే ఉండాలి, నుజ్జు అవ్వకూడదు, పంటికి తగిలే విధంగా దంచాలి. అండ్ దాని తర్వాత ఫైనల్గా రుచిని బాగా పెంచడం కోసం ఇది ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు లేదు. ఒక నిమ్మకాయని సగానికి చీల్చి విత్తనాన్ని తీసేసి దాంట్లో పిండండి. పిండిన తర్వాత మనం తీసుకున్న కొత్తిమీరను కూడా వేసి బాగా రెండు కలిసే విధంగా కొంచెం దంచుతూ నూరుతూ చేసేస్తే అంతేనండో. రాయలసీమలో అందరూ ఆవురని రాయలసీమ స్పెషల్ అండ్ రాగి సంగటిలో అండ్ దోశల్లో వెరైటీ వంటకాలు తినే రాయలసీమ స్పెషల్ గోంగూర శనక్కాయల పచ్చడి రెడీ. నా వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయండి. అండ్ అలానే మీరు కూడా చట్నీని ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చిందా నచ్చలేదా, మీకు ఎలా అనిపించింది అనే విషయాన్ని కామెంట్లో తెలియచేయండి. దాంతోపాటు ఇలాంటి వీడియోలు ఇంకా ముందు నేను చాలా చేయబోతున్నాను. ఎందుకంటే నేను కూడా వంటలన్నీ బ్యాచిలర్గా ఉన్నప్పుడు, రూముల్లో ఉన్నప్పుడు, హైదరాబాద్లో ఉన్నప్పుడు, అక్కడక్కడ తిరుగుతూ ఉన్నప్పుడు జీవితానుసారం అక్కడక్కడ కింద మీద పడుతూ ఒక్కొక్కటిగా నేర్చుకునేవాడిని. నేను అలా నేర్చుకున్న వాటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఇందులో ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సరే అండి, ఉంటాను.